Hello guys, welcome to our channel RT Interesting Space. ఈ రోజు నేను మాట్లాడబోయే కొన్ని మాటలు ఖచ్చితంగా మీలో చాలా మంది మనోభావాల్ని దెబ్బతీయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిజాలు మాట్లాడతాను నేను. నిజాలు మాట్లాడితే తీసుకోవడానికి అందరికీ కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఈ మాట అంటున్నా. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్ నీచ రాజకీయాలు. కుండ బద్దలు కొట్టినట్టు కొన్ని నిజాల్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ నీచ రాజకీయాల కోసం. నేను నీచ రాజకీయాలు అని మెన్షన్ చేశానని చెప్పి మీరు వెంటనే అఫెండ్ అయిపోయి నెగిటివ్గా కామెంట్ చేయొద్దు. వీడియోని మొత్తం చూడండి. ఆ తర్వాత నేను చెప్పే మాటలతో మీరు ఏకీభవించకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ ఒకవేళ నేను చెప్పేది నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందే చెప్తున్నా, నేను ఏ పర్టికులర్ పార్టీకి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ యాంటీగా కానీ సపోర్ట్గా కానీ మాట్లాడట్లేదు. ఐఎమ్ హియర్ టు రిప్రజెంట్ మై వాయిస్ అగెన్స్ట్ డర్టీ పాలిటిక్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. I'm not here to support any particular party. I'm not here to support any particular leader. అర్థమైంది కదా మీకు? 2 నెలల క్రితం ఫిబ్రవరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గీతాంజలి ఈ పేరు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో బాగా వైరల్ అయింది. పొలిటికల్ న్యూస్ మీద ఎప్పుడు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత పక్క ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక స్కీమ్ని పెడతారు కదా. అండ్ ఆ స్కీమ్లో బాగా కూడా వైసీపీ గవర్నమెంట్ ఈ గీతాంజలి అనే సిస్టర్కి ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చింది. ఆ టైంలో తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది వైటీ ఛానల్కి. ఆ ఇంటర్వ్యూలో తను చెప్పింది, నాకు 5 ఏళ్ళుగా అమ్మ ఒడి ఇలాంటి పథకాలన్నీ మా ఇంటికి వర్తిస్తున్నాయి, మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి. ఆ విషయాన్ని ఆ అమ్మాయి పర్మిషన్ కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీ పర్మిషన్ కానీ ఏం తీసుకోకుండా ఈ వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్లో షేర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ని. అది చూసిన అవతల పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? వెంటనే ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. అసలు 4 ఏళ్ళుగా ఇదంతా జరుగుతుంటే 5 ఏళ్ళుగా నువ్వు ఎలా తీసుకున్నా ఇవన్నీ, ఎంత ఇచ్చారు నీకు డబ్బులు, పేటీఎం బ్యాచ్ ఎంత ఇచ్చారు ఇవన్నీ మాట్లాడడానికి అన్నట్టు ట్రోల్స్ చేశారు. కట్ చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు? ఈ విషయం కోసం వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారంటే వీళ్ళే ఆ అమ్మాయిని మానసికంగా వేధించి ట్రోల్స్ చేసి ఇబ్బంది పెట్టి చంపేశారు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలా చేశారు, ఇది టీడీపీ వాళ్ళ పనే అన్నారు. అదే ఈ టీడీపీ వాళ్ళు ఏమన్నారు, ఆ అమ్మాయిని వాళ్ళే చంపేసి అది మా మీదకు తోస్తున్నారు, ఆత్మహత్య అని కొత్త కథని అల్లుతున్నారు, వాళ్ళే చేశారు అదంతా అని అన్నారు. కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే తనకి యాక్చువల్గా భాష్యం స్కూల్లో టీచర్ పోస్టింగ్ వచ్చింది. అండ్ ఆ టీచర్ పోస్టింగ్ కోసం తను వెళ్ళేటప్పుడు ఇదంతా జరిగింది. ఆత్మహత్య అయినా జరిగి ఉండొచ్చు, హత్య ప్రయత్నం అయినా అయ్యి ఉండొచ్చు, యాక్సిడెంట్ అయినా అయ్యి ఉండొచ్చు. ఏం జరిగిందో ఇప్పటిదాకా తెలియలేదు ఎవరికి. ఈ ఇన్సిడెంట్ జరిగింది Feb 6th, 7th, 8th ఈ 3 డేట్స్లో ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. కానీ 11th చనిపోయింది. సిస్టర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే చనిపోయిందో వెంటనే ఈ పార్టీ వాళ్ళు చంపేశారని, ఈ పార్టీ వాళ్ళు చంపేశారని, ఈ పార్టీ వాళ్ళు బ్లేమ్స్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఏంట్రా అంటే చావును కూడా వాడుకుంటున్నారు వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం. వాళ్ళు శవాలతో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇది కాదా నీచ రాజకీయాలు అంటే? పాయింట్ నెంబర్ 1 జస్టిఫైడ్. అండ్ పాయింట్ నెంబర్ 2, మన స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక నోటీస్ని పాస్ చేశారు. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం పాస్ చేసే ఏ పథకాలైనా సరే, ఏ నిధులైనా సరే వాలంటీర్స్ సిస్టమ్ ద్వారా వెళ్ళకూడదు, వాలంటీర్స్ని తొలగించాలి తాత్కాలికంగా. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రోటోకాల్ అని చెప్పి వాళ్ళు ఎవరు రూల్స్ చెప్పారు. ఓకే, ఇది అంతా స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసింది. కానీ దాన్ని కూడా ఈ వైసీపీ వాళ్ళు ఎలా వాడుకున్నారంటే ఇదంతా టీడీపీ వాళ్ళే చేశారు, ఈ జనసేన వాళ్ళే చేశారు, వీళ్ళిద్దరూ కలిపి ఇదంతా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముసలి వాళ్ళు, వికలాంగులు కష్టపడితే వీళ్ళకి ఇష్టం, వాలంటీర్ సిస్టమ్ ద్వారా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించాం, అది కూడా వీళ్ళెవరికి నచ్చట్లేదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. నాకు అర్థం కావట్లేదు, ఓట్లేసి 5 ఏళ్ళు మా నాయకుడిగా ఉండండి అని చెప్పి ఒకరిని నిలబెట్టి మనం వాళ్ళకి నాయకుడి స్థానాన్ని ఇస్తున్నామంటే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు, వాళ్ళు చేసిన అభివృద్ధి, వాళ్ళు తీసుకొచ్చిన ప్రోగ్రెస్, వాళ్ళు క్రియేట్ చేసిన గొప్ప గొప్ప పనులు వీటి కోసం చెప్పి ప్రమోషన్ చేసుకోకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. అది మంచి అవని, చెడు అవని, తప్పు అవని, రైట్ అవని, నీతి అవని, అవినీతి అవని, న్యాయం అవని, అన్యాయం అవని, ధర్మం అవని, అధర్మం అవని, ఇలా ప్రతి విషయాన్ని వాడేసుకోవాలి. ఇవి కాదా నీచ రాజకీయాలు అంటే? పాయింట్ నెంబర్ 2 జస్టిఫైడ్. అండ్ ఇంకా 2 విషయాలు ఉన్నాయి అడ్రస్ చేయడానికి. అందులో నెంబర్ 1 ఏంటంటే మీడియా. ఈ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక నిచ్చెనగా, ఒక ల్యాడర్గా ఉండి నిజం సైడ్ నిలబడాల్సిన ఈ మీడియా కూడా ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అమ్ముడుపోయింది. అండ్ వాళ్ళు చెప్పేది చేస్తారు. ప్రపంచంలో ఏదైనా అవనివ్వండి అంతా పట్టించుకోరు, వాళ్ళ భజనే ఎప్పుడు చేస్తూ ఉంటారు. అంతేలే, ఆయన టీఆర్పీలు రానప్పుడు ఆ పార్టీస్ ఇచ్చే ఫండ్స్ ద్వారా కదా ఆ ఛానల్స్ రన్ అయ్యేది. వాళ్ళకి తప్ప ఇంకెవరి కోసం పనిచేస్తాయి ఈ న్యూస్ ఛానల్స్?
ఐమ్ సారీ, నేను కంప్లీట్గా పొలిటీషియన్స్దే తప్పు అని చెప్పట్లేదు. ఖచ్చితంగా మనది కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఓటేసేటప్పుడు డబ్బులు తీసుకుని ఓటేస్తాం. 2 ఏళ్ళ తర్వాత రియలైజ్ అవుతాం, అరే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, అంతా పేదరికంతో నిండిపోతుంది, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు అని చెప్పి. సరే, ఆ రియలైజేషన్ ఏమైనా నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా కంటిన్యూ అయ్యి రెవల్యూషనరీ చేంజ్ ఏమైనా తీసుకొస్తుందా అంటే అబ్బే అదేం లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయంటే యథావిధిగా మళ్ళీ డబ్బులు తీసుకోవాలి అన్ని పార్టీల దగ్గర నుంచి. ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయాలి. యథావిధిగా ఎప్పుడు ఇదే కొనసాగుతుంది. మార్పు అవసరం లేదా? ఎలా మారుతుంది అనే ఆలోచన కాదు, మార్పు రావాలి అనే ఆలోచన మనలో వస్తే ఖచ్చితంగా అది ప్రోగ్రెస్ అవుతుంది. ముందు ఆ ఇన్కాగ్నిటో నుంచి బయటకు రావాలి మనం. అదే అజ్ఞానం నుంచి బయటకు రావాలి. మారదు అనే ఆలోచన నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో మార్పు వస్తుంది, ఈ విషయంలో తప్ప. ఈ విషయం కూడా మారాలి. నీచ రాజకీయాలు అని నేను అనేది కేవలం పొలిటీషియన్స్ దృష్టిలో పెట్టుకొని కాదు, మనల్ని దృష్టిలో పెట్టుకొని కూడా. మనం కూడా రాజకీయమే చేస్తున్నాం. అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళు, అధికారం ఇచ్చేటప్పుడు మనం. అర్థమైంది కదా మీకు? మార్పు రావాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పే మాటల వల్ల ఇందాక చెప్పినట్టు నిజంగానే మీ మనోభావాలు దెబ్బతిన్నట్టయితే లిటరలీ రియల్లీ ఐ వోంట్ ఫీల్ సారీ. కొంచెం యార్గెన్స్ ఇది, కానీ తప్పదు. ఎందుకంటే నేను నిజాలు మాట్లాడానని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటల మీద నాకే నమ్మకం లేకుండా మీకు సారీ చెప్తే అది కరెక్ట్ కాదు కదా. సో నా మాటల మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను నిజాలే మాట్లాడానని నేను నమ్ముతున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవించినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ మీకు నేను చెప్పిన మాటలు నచ్చకపోతే ఎందుకు అనేది కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ డిస్కస్. This is RT Raviteja and you're watching RT Interesting Space. Signing off until we meet in the next video. Bye.